శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే కైకేయి స్వయముగా తెచ్చి ఇచ్చిన వల్కలములను రామ లక్ష్మణులు ధరించుట, సీతాదేవి నారచీరలను ధరించినప్పుడు అచటనున్న అంతఃపుర స్త్రీలు దుఃఖపడుట. ఈ సందర్భమున వశిష్ఠుడు కైకేయిని మందలించుడనే ఘట్టాన్ని చూస్తున్నాము. వనములలో నివసించునట్టి మునిపత్నులు ఈ నారచీరలను ఎట్లు ధరింతురో కదా అని అనుచు వల్కలములను ధరించుట ఎరుగని ఆ జానకి మిగులు సిగ్గుపడెను. అట్టి చీరను ధరించుట కృతయగుటచే ఆమె ఒక చీరను కంఠము చుట్టును ధరించి మరి ఒక చీరను చేతబట్టుకుని సిగ్గుపడుచు నిలబడెను. ధార్మికోత్తముడైన శ్రీరాముడు వెంటనే సీత కడకు చేరి ఆమె చేతిలోని చీరను తీసుకొని దానిని ఆమె పట్టుచీర పైననే కట్టెను. అట్లు శ్రీరాముడు సీతాదేవికి వల్కలములను కట్టుచుండగా చూచి ఆ అంతఃపుర స్త్రీలందరూ కంటనీరు పెట్టిరి. అట్లు దుఃఖితులై ఉన్న ఆ స్త్రీలందరూ తేజశాలి అయిన రామునితో ఇట్లు అనిరి, నాయనా, మీ తండ్రి ఈ సుకుమారికి వనవాసమును విధింపలేదు కదా. మీ తండ్రి గారి ఆజ్ఞను పాటించి వనవాసమును ముగించుకొని నీవు తిరిగి వచ్చేడి వరకు ఈమెను మేము జాగ్రత్తగా చూచుకొందుము. ఆ విధముగా మా జన్మలు సఫలమగును. నాయనా, ఓ రామ, లక్ష్మణి తోడుగా చేసుకొని నీవు వనములకు వెళ్ళుము. కానీ ఈ సీతాదేవి మిగులు సుకుమారి, తాపసుల వలె వనములలో ఈమె నివసింపజాలదు. నాయనా రామ, ధర్మనిరతుడవైన నీవు పితృవచన పాలమునకే కట్టుబడిన ఇచట ఈ అయోధ్యలో ఉండుటకు ఇష్టపడకుంటివి. మా ప్రార్థనను మన్నించి సీతాదేవినైనను ఇచ్చట ఉండనిమ్ము. అంతటా దశరథపుత్రుడు శ్రీరాముడు ఆ అంతఃపుర కాంతలు ఎంతగా ప్రాధేయపడుచున్నను వారి మాటలను పట్టించుకొనక తన వలె ధర్మశీల అయిన సీతాదేవికి ఆ వల్కలములను ధరింపజేసెను. రాజగురువైన వశిష్ఠుడు ఆ విధముగా నారచీరలను ధరించి ఉన్న సీతాదేవిని చూచి ఆమెను నివారించి కైకేయితో ఇట్లు అనెను, ఓ దుష్టురాలా, వంశ మర్యాదలను మంట కలుపుచున్న ఓ కైకేయి, నీవు అద్దుమీరి ప్రవర్తించుచున్నావు. మహారాజును మోసగించుటే కాక నీవు ఆయన ప్రతిజ్ఞకు కూడా కట్టుబడి ఉండటలేదు. ఓ దురాచార పరురాలా, సీతాదేవి వనములకు పోనక్కర్లేదు. శ్రీరామునకు మారుగా ఆమె ఆ సింహాసనమును అధిష్ఠింపగలదు. ప్రతి గృహస్థునకు అర్ధాంగి ఆత్మ వంటిది కనుక, అతని ధర్మపత్ని ఆత్మ వంటిది కనుక శ్రీరామునకు సీతాదేవి ఆత్మ. అందువలన ఆయన స్థానమున తత్ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చేయగలదు. సీతాదేవి శ్రీరామునితో కూడి అడవులకు వెళ్ళుటయే సంభవించినచో మేము వారితో వెళ్ళెదము. అంతేకాదు, ఈ పురజనులందరూ వెళ్ళెదరు. సీతారాములు నివసించు ప్రదేశమే అయోధ్య కనుక దండనాయకులు, సామంతరాజులు, రాజును ఆశ్రయించుకొని జీవించు పురజనులు, దాసదాసీజనులు ధనధాన్యములతో వస్తు వాహనాదులతో అతడికి చేరెదరు. అంతేకాదు, భరత శత్రుఘ్నులు నారచీరలను దాల్చి వనచరులై తమ అన్నయ్యన శ్రీరాముడు నివసించు ప్రదేశమునకు వెళ్ళి ఆయనతో కూడి అచటనే నివసింతురు. ఓ కైకేయి, నీ ప్రవర్తన దుష్టమైనది. నీవు ప్రజలను ఇక్కట్లు పాలు చేయుచున్నదానవు. ప్రజలందరూ వెళ్ళిపోయిన పిమ్మట చెట్లు చేమలే మిగిలియున్న ఈ భూమిని ఏకాకివై నీవే ఏలుకొనుము. శ్రీరాముని పరిపాలనకు నోచుకొనని ఆ రాజ్యము రాజ్యమే కాదు, రాముడు నివసించు ప్రదేశము వనమే అయినను అదియే రాజ్యమగును. భరతుడు దశరథుని వలన జన్మించినవాడు కావున తండ్రి తనకు ప్రీతిపూర్వకముగా అప్పగింపని రాజ్యమును అతడు ఏలుకొనుటకు ససేమిరా ఒప్పుకొనడు. పైగా ఆ భరతుడు నీ సుతునిగా ఇచ్చట ఉండుటకు ఏమాత్రము ఇష్టపడడు. నీవు ఈ భూతలము నుండి గగనమునకు ఎగురగలిగినను, అంటే నీవు ఎంతగా నేల విడిచి సాము చేసినను, ఇక్ష్వాకు వంశం యొక్క ఆచార వ్యవహారములను బాగా ఎరిగిన భరతుడు మాత్రం తండ్రికి విరుద్ధముగా ప్రవర్తింపడు. ఓ కైకేయి, నీకు నీ కొడుకుపై గల పిచ్చి మమకారము కొలది అతనికి అప్రియ కార్యమునే చేయుచున్నావు. ఎందుకంటే ఈ లోకమున శ్రీరామునకు విధేయుడు కానివాడు లేనేలేడు. ఓ కైకేయి, వనములకు బయలుదేరుచున్న శ్రీరాముని వెంట పశువులు, పాములు, మృగములు, పక్షులు
వెళ్ళుచుండుటను నీవు నేడే చూడగలవు. అంతేకాదు చిగుళ్లతో మొగ్గలతో పువ్వులతో నిండియుండేడి వృక్షములు సైతము వాడిపోయిన ముఖములతో ఆయన వెళ్ళుచున్న మార్గమునే చూచుచూ ఉండును. ఈ దృశ్యమును కూడా నీవు కాంచగలవు. కనుక ఓ దేవి, నీ కోడలైన సీతాదేవికి ఈ నారచీరలను తీసివేసి అమూల్యములైన వస్త్రములను ఆభరణములను ఇమ్ము. ఈమెకు వల్కలములను ఇచ్చుట పద్ధతి కాదు. ఇట్లు పలికి వశిష్ఠ మహర్షి జానకి వల్కల దారమును నివారించెను. ఓ కేకేయ రాజకుమారి, నీవు శ్రీరామునికి ఒక్కనికే వనవాసమును కోరియుంటివి, సీతకు కాదు. కనుక ఈ జానకి నిత్యము వస్త్రాలంకార భూషితయై వనమున శ్రీరాముని చెందుతో కూడియుండును. నీవు వరములను కోరుకున్నప్పుడు సీతా వనవాసమును గూర్చి ప్రస్తావింపనే లేదు. కనుక ఈ రాజకుమారి మైథిలి వస్త్రములతో సకల సౌకర్యములతో ముఖ్యులైన పరిచారకులతో కూడి వాహనముపై వెళ్ళుగాక. బ్రాహ్మణోత్తముడు, సాటిలేని మహిమగలవాడు, రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి ఇట్లు పలుకుచున్నను. సీతాదేవి మాత్రము వేషభూషణములపై ఆసక్తి చూపక తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో సమానముగా నారచీరలనే ధరించెను. సీతాదేవి తన పతియగు శ్రీరాముని సమక్షముననే ఒక నిస్సహాయురాలు వలె నారచీరలను ధరించెను. ఆ దృశ్యమును చూచి అచటి వారు దశరథుణ్ణి కొట్టుచు ఈసడించిరి. అప్పుడు అచట వారి గగ్గోలునకు ఈసడింపులకు తట్టుకొనలేక దశరథుడు మిక్కిలి దుఃఖించెను. తత్ప్రభావంతో ఆ రాజునకు తన ధర్మం మీదను కీర్తి ప్రతిష్టల ఎడలను కడకు జీవితము పైన విరక్తి కలిగెను. ఆ మహారాజు వేడి నిట్టీర్పులు విడిచుచు తన భార్యతో ఇట్లా అనెను. ఓ కైకేయి, ఈ జానకి వల్కలమును ధరించుట యుక్తము కాదు. ఈమె మిక్కిలి సుకుమారి, అమాయకురాలు, నిరంతరము సుఖములలో పుట్టి పెరిగినది. ఈమె వనవాస జీవితమునకు ఏమాత్రము తగదు అని మా గురువు వశిష్ఠ మహర్షి చెప్పిన మాట ముమ్మాటికి సత్యము. ఆ సీతాదేవి పరమధార్మికుడైన జనకుని గారాల బిడ్డ, ఆదరముతో లాలింపదగినది. అంతేకాదు పతివ్రతా శిరోమణి, అట్టి ఉత్తమురాలు ఈ విధముగా ఒక సన్యాసిని వలె ఈ జనుల మధ్య నార చీరలను ధరించి నిలిచియున్నది. ఇంతకు ఈమె ఎవరికైనను ఏ కొంచెముగానైనను చేసిన అపకారమేమి? ఈ జనక మహారాజు కూతురు జానకి ముందుగా ఈ వల్కలములను త్యజింపవలెను. వీటిని ధరించు విషయమును నా ప్రతిజ్ఞలో నేను ప్రస్తావింపలేదు. కనుక ఈ రాజకుమారి అమూల్యమైన వస్త్రములతో వివిధములకు రత్న ఆభరణములతో హాయిగా వనములకు వెళ్ళును. కైక, నేను ఇక జీవించి ఉండుటే వ్యర్థము. నేను నీ కుటిల వచనములలో చిక్కుకొని క్రూరమైన ప్రతిజ్ఞ చేసి తిని. ఇది నేను చేసిన మహా అపరాధము. మూర్ఖురాలవైన నీవు నా ప్రతిజ్ఞను ఒక ఆయుధముగా ఉపయోగించుకొని భరతునకు రాజ్యమును కట్టబెట్టుటకు శ్రీరాముని వనములకు పంపుటకు పూనుకుంటివి. మీరు మిక్కిలి సీతచే నారచీరలను ధరించి చేయుటకు సిద్ధపడితివి. వెదురుగడను దాని పుష్పమే ఛేదించినట్లు నేను చేసిన పాపమే ప్రతిజ్ఞ ఇప్పుడు నన్ను దహించి వేయుచున్నది. ఓ పాపాత్మురాలా, ఒకవేళ శ్రీరాముడు నీకు ఏమైనను అపకారము చేసి ఉన్నచో అతనికి వనవాసమును విధించుట యుక్తము కావచ్చును. కానీ ఓ నీచురాలా, వైదేహికి ఈ శిక్ష విధించుటకు ఆమె నీకు చేసిన అపకారమేమి? హరిని వలె విశాలమైన నేత్రములు గలది, మృదు స్వభావము కలది, కలలో సైతం ఇతరులకు అపకారము తలపెట్టనిది, ధర్మచారిణి అయిన ఈ జానకి ఇక్కడ నీకు ఏమి అపకారము చేసినది? ఓ దుష్టురాలా, నీ నరక ప్రాప్తికి రాముని వనవాసమునకు పంపుటాను ఆ ఒక్క పాపకృత్యమే చాలు. ఇంకను సీతచే వల్కలమును ధరింపజేయుట, ఆమెను అడవులకు పంపుట వంటి ఈ దుష్కార్యములను చేసి నీ పాపముల బరువును ఎలా పెంచుకొనుచున్నావు? తర్వాతి భాగంలో దశరథ మహారాజు ఇంకా ఏమి అంటున్నాడో చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.